S4 మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పుండరి, నేను మీ శ్రీనివాస్. చిక్కడు దొరకడు కార్యక్రమానికి ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖ్యమైనటువంటి విషయాలు. కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ తన బాబాయిని మద్దతు చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లేసిన ఒక్క మాట అన్నారు, వెనకేసుకొస్తారు. హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు లక్షల కోట్లు ఆస్తులున్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఊహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం, ఫీజు రీయింబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. 2019లో నేను 2019లో పరిమితమైన స్థానాల్లో పోటీ చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పుపట్టకండి. కురువృద్ధుడుగా, ఒక ప్రజ్ఞాశాలిగా, కాపు నేతగా కీర్తి గడించినటువంటి హరిరామయ్య జోగయ్య అందరికీ సుపరిచితులే. ఆయన కుమారుడు సూర్యప్రకాష్ ఈ రోజున వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. నిజానికి కాపులందరూ జనసేనకు వస్తారు, జనసేనను బలోపేతం చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో టిక్కెట్ ఆశించి భంగపడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడా, లేక వేరే ఏదైనా కారణాలు ఉన్నాయంటారా? మనం ఏ విధంగా చూడాలి? అది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చాలా వేగంగా కదులుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు, అంటే కాపు నేత హరిరామ జోగయ్య గారు ఎన్నో లేఖలైతే పవన్ కళ్యాణ్ గారికి రాశారు. నువ్వు 100 సీట్లు తీసుకోవాలి, 75 సీట్లు తీసుకోవాలి, సీఎం షేర్ చేసుకోవాలని చేశారు. కానీ మన పవన్ కళ్యాణ్ కూడా సభలో చెప్పారు, మీరు సలహాలు ఇస్తున్నారు కదా, మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయాను, నాకు ఇచ్చింది 1 సీటు గెలిపించారు, మీరు సలహాలు ఇవ్వద్దు, కానీ మనం 100 సీట్లు తీసుకున్నా 70 తీసుకున్నా వాటిని గెలవలేని నేపథ్యంలో ఆయన అన్నారు. అవి బాధ కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈయన ఆచంటకి, ఆయన తనయుడు ఆచంటకి ఇన్ఛార్జ్ కింద వ్యవహరిస్తున్నారు. ఆచంట వచ్చి తెలుగుదేశం పితాని సత్యనారాయణకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కోపం ఉండొచ్చు. ఇప్పుడు ఆయన రాతలైతే రాశారు కానీ ఇంట్లో ఆపుకోగలిగాడా? అంటే జోగయ్య గారి మాట ఇంట్లోనే వినలేనప్పుడు, అంటే ప్రజల మాట జోగయ్య గారి మాట ఇంట్లోనే వినప్పుడు వేరే కాపు కులస్తులు, వేరే కాపులు ఎందుకంటారనేది కూడా ఒక ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పీతాని సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఇప్పటి వాడు కాదు. గత కొంతకాలంగా సుదీర్ఘకాలం తెలుగుదేశంలో పోటీ చేసి నెగ్గి మంత్రిగా మారి తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓటమి పాలైనప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ సేవలు అందిస్తూ వచ్చాడు. అటువంటి వ్యక్తిని దూరం పెడుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అలా దూరం పెట్టే అవకాశం ఉందని నేను భావించట్లా. అయితే పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగవచ్చు అనేటువంటిది అయితే ఒక సూచనప్రాయంగా సూర్యప్రకాష్కి అధికార పార్టీ నుంచి ఒక భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అది నాకు తెలిసి అయితే అటువంటి సాహసం అయితే వైసీపీ పార్టీ చేయదని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థులు అక్కడే ఉన్నారు. ఈస్ట్ గోదావరిలో వంగ గీత గారు ఉన్నారు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా వెస్ట్ గోదావరి ఏదో దూరానికి ఏదో తెచ్చి అయితే అంత సాహసం అయితే వైసీపీ వాళ్ళు చేయరు నాకు తెలుసుండి. వంగ గీత ఇంచుమించు సముద్రాలు ఆవిడ ఎప్పటి నుంచో ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేసింది. సముద్రాలు ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది జరగదు నాకు తెలుసుండి. అయితే కానీ మా తండ్రి గారి మాట పవన్ కళ్యాణ్ లెక్క చేయటం లేదు, మాకు వాల్యూ లేదనే భావనతోనూ కోపంతోనూ నాకు తెలుసుండి సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చు, అంతే తప్ప ఇతన్ని అక్కడికి చేయడం అనేది జరగదు. అంటే ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు వైసీపీకి, ఎందుకంటే అక్కడే బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఇతన్ని అక్కడ పెట్టడం అనేది జరగదు నాకు తెలిసింది. అయితే అంటే ఇక్కడ సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం వల్ల జనసేన పార్టీకి ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమైనా ఉండొచ్చా, లేకపోతే సూర్యప్రకాష్ వెంట నడిచే వాళ్ళందరూ
జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంట. ఎందుకంటే ఇప్పుడు టోటల్గా చెప్పాలంటే ఇటు తెలుగుదేశం జనసేన కంబైన్డ్గా పోటీ చేస్తున్నాయి. వ్యతిరేకంగా ఎదురుగా వైసీపీ ఉంది. ఎక్కువ తెలుగుదేశంలోనూ జనసేనలోనూ ఎక్కువ కాపులు ఉంటారు. నాకు తెలుసుండి వైసీపీకి 100%లో 10% అయితే కాపులు వెళ్తారు. 90% టీడీపీ ఎంపీనా జనసేన ఎంపీనా ఉండొచ్చు. అలా అని ఈయన ఇచ్చి పాలకులను ఈయన నియోజకవర్గం అక్కడ బలమైన అభ్యర్థి ఎవరు ఉంటారు? నిమ్మల రామానాయుడు ఉన్నాడు. నిమ్మల రామానాయుడిని ఏదోలాగా ఎదుర్కోవాలి. అక్కడ ఇప్పటివరకు నిమ్మల రామానాయుడికి ఎదురులేదు. దాని అనుగుణంగా ఇతను తీసుకుని ఉండొచ్చు వైసీపీ. ఎంతో కొంత కాపు ఓటింగ్ 10% అయినా కలుస్తుంది కదా, ఆ రకంగా చేల్చొచ్చు ఓట్లనే నేపథ్యంలో నేను తీసుకుని ఉండొచ్చు. ఒక యాస్పిరెంట్గా ఒక శాసనసభకు పోటీ చేద్దామనే ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఆ పార్టీ 170 మందికి 300 మంది కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో టికెట్ ఆశించి భంగపడడం అనేది సర్వసాధారణం. దీనివల్ల ఈ పర్యవసానంతో పార్టీ మారడం అనేటువంటిది ఎంతవరకు అనేది కూడా ప్రజలు ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జోగయ్య గారు కాపు సంక్షేమ సేన అని ఒక కాపులకు ఒక కుటుంబం కింద పెద్ద కింద నేను ఉన్నాను అని ఒక సంఘం పెట్టాడండి. ఆయన ఒక సంఘం పెట్టి ప్రతి నియోజకవర్గంలోనూ కాపులు పెట్టడం, ప్రతి మండలంలోనూ కాపు కులస్తులను పెట్టడం, ఎంత చేసి ఒక మంచి హైప్ తీసుకొచ్చాడు. జోగయ్య గారు ఏమీ చిన్న వ్యక్తి కాదు, అతను మంచి హైప్ తీసుకొచ్చారు. కానీ అతను కుమారుడు తనయుడు వెళ్ళడం వల్ల దీన్ని ఏ రకంగా భావించవచ్చో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో మొన్న సభ జరిగిన తర్వాత కూడా జోగయ్య గారు లేఖ రాశారు. పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు తక్కువైతే ఒప్పుకోకు, మీరు ఇంత చేయండి అంటాం. తర్వాత అదే పవన్ కళ్యాణ్ సభలో నాకు సలహాలు ఇవ్వద్దు, మీరు సలహాలు అయితే ఇవ్వద్దని చెప్పడం, ఇదంతా బాధ కలిగి ఉండొచ్చు. బాధ కలిగి ఇంకా కొడుకుని వెళ్ళమని ఆయనే చెప్పి ఉండొచ్చు నాకు తెలిసిందైతే. అయితే నిజంగా సలహాలు ఇవ్వద్దంటే ప్రస్తుత పరిస్థితులు ఆయన ప్రజా సంక్షేమం, తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అని బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితిని మనం నిజంగా స్వాగతించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమే నాకు ముఖ్యం. 24 సీట్లు నాకు అంతవరకు చాలు, వాళ్ళని నెగ్గితే చాలు, వామనుడు తొక్కినట్టు నేను తొక్కేస్తానని చెప్పుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఆ విషయంలో. అయితే కాపు నేతలు ఎంతవరకు జనసేనకు అండగా ఉంటారు, లేకపోతే కాపు నేతల యొక్క దారి ఎటు ఉంటుంది? ఇతను మారడం వల్ల కానీ అక్కడ ముద్రగడ కూడా కొద్దిగా వ్యతిరేకిస్తున్నటువంటి సంకేతాలు వినపడుతున్నాయి. అటు ఆయన పైన ఇటు ముఖ్యమైన నేతలు అంటే కాపు సామాజిక వర్గానికి గొప్పగా పెద్దగా చెప్పుకునేటువంటి వీళ్ళు పక్క చూపులు చూసే అవకాశాలు ఉన్నాయి అంటారా? అంటే ఆల్రెడీ ఈయనేమో వెళ్ళిపోయారు అంటున్నారు, ముద్రగడ గారికి ఏమో కవర్ వచ్చిందని చెప్తున్నారు వైసీపీ నుంచి. అంటే ఈ రాజ్యాంగం ఎందులో ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చండి. అంటే కమ్మవారి పార్టీ కమ్మవారిలో ఉంటారని ఉండదు, రెడ్ల పార్టీలో రెడ్లు ఉంటారని ఉండదు, కాపుల పార్టీలో కాపులు ఉంటారని ఉండదు. అంటే మ్యాక్సిమం లెక్కేసుకుంటే 100కి 85 నుంచి 90% టీడీపీ జనసేన ఆదరించేలాగా ఉంది. ఇక్కడ కాపు వర్గం అయితే కనవ 10% ఉంటుంది, ఎప్పుడు వ్యతిరేకులు ఉంటారు. ఒక ఇంట్లో అన్నదమ్ములకే పడదు, అటువంటిది వాళ్ళిద్దరు కలిసి ఉంటారని మనం చెప్పుకోలేం కదా. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సూర్యప్రకాష్ పార్టీ కండువా మార్చినా అతనితో వెళ్ళేదెవరు ఉండేదెవరు అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో 2-3 ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఉండడం వల్ల అది అక్కడ అనుకున్నటువంటి నియోజకవర్గాలు తెలుగుదేశానికి కేటాయించడం వల్ల సూర్యప్రకాష్ ఏ ప్లేస్ అయితే ఆశిస్తున్నాడో అక్కడ రాకుండా పోయింది. అంత మాత్రం చేత ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు అయితే స్వాగతిస్తున్నారు. అలాగే అతనికి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు కూడా ఇది స్వాగతిస్తే మంచి శుభపరిణామంగా ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మరో కార్యక్రమంతో మరోసారి కలుద్దాం. నమస్కారం. చెక్కడు దొరకడు శ్రీనివాస్. నమస్కారం.